విద్యార్థి నిరుద్యోగ మిత్రులందరూ కూడా ముందు నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి సమస్య నిరుద్యోగ సమస్య. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి 2.5 సంవత్సరాల్లో అయినా నిరుద్యోగ సమస్య పరిష్కారంలో వైఫల్యం జరిగింది. నిన్నగాక మొన్న అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మనం మహారాలి కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. మన నిరుద్యోగుల సమస్యల పైన అనునిత్యం స్పందిస్తూ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం కొట్లాడుతున్నటువంటి సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు ఇక్కడికి రావడం జరిగింది. జాన్ వెస్లీ గారికి ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాల పక్షాన, యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి నిరుద్యోగులు అందరి పక్షాన ఘన స్వాగతం తెలియజేస్తున్నాం. అందరూ స్వాగతం తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈరోజు సిపిఎం తెలంగాణ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన ఇందిరా పార్క్ దగ్గర కేవలం నిరుద్యోగ సమస్య పైన భారీ ధర్నా కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి నిరుద్యోగ మిత్రులను కలిసి మీ సమస్యలు తెలుసుకొని అదేవిధంగా రేపు జరగబోయేటువంటి ధర్నా కార్యక్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించేదాకా భవిష్యత్ కార్యాచరణ కోసం మనతో మాట్లాడడానికి సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు రావడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాల ఫలితంగా నిరుద్యోగం పెద్ద ఎత్తున పెరిగింది. ఉద్యోగాలు భర్తీ చేస్తాం, సంవత్సరానికి 2 కోట్లు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మోసం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని భర్తీ చేయడం లేదు. ఇప్పటికే నిరుద్యోగులంతా కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలోనే దళిత, గిరిజన, బలహీన వర్గాలు, మైనార్టీలు, అన్ని కులాల్లోని పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు చదువుకుంటున్న సంఖ్య పెరిగింది. తల్లిదండ్రులు కష్టపడి కూలి పని చేసేటటువంటి వాళ్ళు మాలాగా మా బిడ్డలు మట్టి పని, ఎట్టి పని చేయకూడదు, వాళ్ళు కూడా చదువుకొని ఉద్యోగం చేసి కుటుంబాలు బాగుపడాలని ఎంతో కష్టపడి మనల్ని అంతా కూడా చదివిస్తుంటే ఇక్కడ ఉద్యోగాలు రావడం లేదు. సొంతగా ఆస్తులు లేవు, భూములు లేవు, వ్యాపారాలు చేసుకునేటటువంటి అవకాశం లేదు. ఇక్కడ హైదరాబాద్కు వచ్చి డబ్బులు ఖర్చు పెట్టి 5 రూపాయల భోజనం కూడా చేసి కష్టపడి చదువుతుంటే నోటిఫికేషన్స్ రావడం లేదు, ఉద్యోగాలు భర్తీ కావడం లేదు. ఈ ఉద్యోగాలు రాక మొత్తం డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు చేసిన తర్వాత కూడా అడ్డమీది కూలీలుగా, ఆటో రిక్షా కార్మికులుగా, సెక్యూరిటీ గార్డులుగా లేదా గ్రామీణ ప్రాంతాలకు పోయి ఉపాధి కూలీలుగా కూడా పనిచేసుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో నిరుద్యోగులంతా కూడా చేస్తున్నటువంటి ఆందోళనకు మద్దతుగా ముఖ్యమంత్రి అట్లాగే కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రేపు 15వ తారీఖున పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. నిరుద్యోగులంతా కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాలి. ఇది మన జీవిత సమస్య. కష్టపడి చదువుకొని ఉద్యోగాలు రాక మళ్ళీ కార్మికులుగానే, మళ్ళీ కూలీలుగానే, మళ్ళీ పేదవాళ్ళుగానే, మళ్ళీ కష్టజీవులుగానే బతుకుతున్నటువంటి పరిస్థితులకంతా కూడా ఈ ప్రభుత్వ విధానాలు కారణం. ప్రభుత్వ రంగం ప్రైవేట్ అయిపోతుంది, రిజర్వేషన్స్ నిరుపయోగంగా మారుతున్నాయి. ప్రైవేట్ రంగంలో అరగానటువంటి తరగతులకు ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశాలు లేవు. ఇలాంటి ముఖ్యమైనటువంటి అంశాల మీద గట్టిగా నిలబడి పోరాడి హక్కులు సాధించుకోకపోతే ఇప్పటికే ఇలాంటి పరిస్థితి మరింత పెరుగుతుంది. ఈ దేశ సంపద అంతా కూడా 1% ఉండేటటువంటి కార్పొరేట్ సంస్థల చేతుల్లో 40% పోగై ఉంది. 40% ఉన్నటువంటి జనాభా చేతుల్లో 3% సంపద కూడా లేదు. అందుకే పేదరికం, అందుకే అసమానతలు, అందుకే ఇల్లు లేనటువంటిది, అందుకే కూలి కూడా దొరకనటువంటిది, కనీస వేతనం కూడా దొరకనటువంటిది. తల్లిదండ్రులు కష్టపడి పనిచేస్తే 8-10 గంటలు పనిచేసిన 15,000 రూపాయలు కూడా రావడం లేదు. ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు, ఇండ్లు కిరాయిలు కట్టే పరిస్థితి లేదు, పిల్లలను చదివించే పరిస్థితి లేదు, వైద్యం అందించే పరిస్థితి లేదు, ఉద్యోగం రాదు, ఉపాధి దొరకదు, భూములు రావు. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో ఉండేటటువంటి అనగారినటువంటి తరగతుల పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు, ఆ కుటుంబాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. విద్య వ్యాపారంగా మారింది, వైద్యం వ్యాపారంగా మారింది, ప్రభుత్వ రంగం వాటి నుంచి తప్పించుకుంటుంది. అలాంటి కార్పొరేట్ సంస్థలే ఈరోజు ప్రభుత్వాలని పాలకులుగా
మారుతున్నటువంటి స్థితి ఉంది. వీటన్నిటిని కూడా ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. సామాజిక న్యాయం జరగాలన్నా, ఆర్థిక అసమానతలు పోవాలన్నా, కుల అసమానతలు పోవాలన్నా, స్త్రీ పురుష అసమానతలు పోవాలన్నా, ఆత్మగౌరవం ఉండాలన్నా, ప్రజాస్వామిక హక్కులు ఉండాలన్నా, లౌకిక భావాలు కలిగినటువంటి లక్షణాలు ఉండాలన్నా, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సింది అనేటటువంటి దృక్పథం కావాలన్నా మనం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. భగత్ సింగ్ లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు పోతేనే, అలాంటి ఉద్యమాలు నిర్వహిస్తేనే, ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. అందుకోసం సిపిఎం పార్టీ ఈ సమస్య మీద రేపు 15 తారీఖున జరిగేటటువంటి ఇందిరా పార్క్ దగ్గర జరిగే ధర్నాకు నిరుద్యోగులు, అట్లాగే ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి సంఘాలు, ఇతర విద్యార్థి సంఘాలంతా కూడా పాల్గొని జయప్రదంగా చేస్తారని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నా. జాన్ వెస్లీ అన్న గారికి ప్రత్యేకంగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరందరూ దయచేసి ఒక 5 నిమిషాల పాటు మీరందరూ బయటకు వస్తే మీరు అదే ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్య అతిథి సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారికి మనందరి తరఫు నుంచి కూడా ఒక వినతి పత్రం ఇచ్చేటి కార్యక్రమం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ ఒక 5 నిమిషాలు బయటకు రావాలి. అక్కడ ఇప్పుడు మీరేం చెప్తే అది చేయాల్సింది ఉంది. మేము ఏం ప్రిపేర్ అవుతున్నామా?